డైరెక్ట్ గా ఒకరు నా మీద అటాక్ చేశారనుకో, నేను పోరాడగలనా లేదా, నేను పారిపోవాలా, దాక్కోవాలా, దేవుని ఆశ్రయానికి వెళ్ళాలి, నాకు అర్థమవుతుంది. ఒకవేళ నీ జీవితంలో తెలియకుండా సాతాను నీ మీద ఏదన్నా దాడి చేశాడు అనుకో, నువ్వు ఎలా పోరాడగలవు? వేటగాని ఉరి ఏంటో మనకు అర్థం కాదు. వేటగాని యొక్క ఉరి నీకు అర్థం అవ్వదు. ఎందుకు అర్థం అవ్వదు అంటే, వేటగాడు సామాన్యమైన వాడు కాదు. ఎవడాడు? సైతాన్ అంటే ఆయన మాట్లాడాలా? అలా కాదు. సైతాన్ చాలా స్మూత్ గా, చాలా నీట్ గా, చాలా డీసెంట్ గా, చాలా అందంగా, చాలా నైస్ గా మాట్లాడుతుంటాడు. నీ జీవితాన్ని చాలా జాగ్రత్తగా కట్టుకోవాలి. నా జీవితాన్ని చాలా జాగ్రత్తగా. మోసపరిచేవాడు భూమి మీద ఉంటూనే ఉంటాడు, ఎప్పటికీ ఉన్నాడు. అడున్నంత కాలం మోసం జరుగుతూనే ఉంటుంది. నీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఇతరులను మోసం చేయకూడదు, నిన్ను నువ్వు మోసపుచ్చుకోకూడదు, నువ్వు కూడా నేను కూడా మోసపోకూడదు. ఎలా మోసపోతున్నారో తెలుసా? ఆనాడు అవ్వ దగ్గరికి వచ్చి ఏమని తీయండి, 3:13 అప్పుడు దేవుడని యెహోవా ఆ స్త్రీతో, సాక్షాత్తు సృష్టికర్త అయిన దేవుడు అవ్వను అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఆ స్త్రీతో, నీవు చేసిన పని ఏంటమ్మా అని అడుగుతున్నాడు. అవ్వని అడిగినోడు నిన్ను అడగడా? అవ్వని అడిగినోడు నన్ను అడగడా? అంత స్వహస్తాలతో తయారు చేయబడిన అవ్వని అడిగినోడు ఈ రోజు నిన్ను నన్ను అడగడా? అడుగుతాడు. ఈ రోజు సాక్షాత్తు సృష్టికర్త ఏదేను తోటలోకి వచ్చి అవ్వని అడుగుతున్నాడు, నువ్వు అసలు ఏం పని చేసావమ్మా అని అడుగుతున్నాడు. చేసిన పని ఏంటమ్మా అని అడుగుతున్నాడు. ఏం చెప్పాలి హవ్వ? అయ్యా తప్పైపోయిందయ్యా, అయ్యా నువ్వు చెప్పిన మాటను జబదాటిస్తానయ్యా, అయ్యా మీరు ఆ రోజు ఆదాముకు చెప్పిన విషయం నాకు చెప్పాడు గానీ నేను దాన్ని మీరేశానయ్యా, నా వలన ఆదామును కూడా పాడు చేశానయ్యా అని అనాలా? అని అనాలి కదా, అనకూడదా? అనాలి. ఈ మంటది ఎంత ధైర్యం! కొంతమందికి తలకెక్కేస్తుంది, కొంతమందికి ఏదేన్లో ఉంది కదా, ఏదేన్లో ఉన్నంత వరకు తలకెక్కేద్దండి, బయటకు వచ్చాక దిగిపోద్ది అంతా. ఎక్కడ అనుకుంది ఏదేన్లోనే ఇంకా ఉంచుతాడు అనేసి ఇంకా ఇక్కడ ఉంది, నెత్తి మీద ఉందా? అప్పుడు కొంది అడిగాడు కదా, దేవుడు అడిగినప్పుడు దేవుడికి సమాధానం చెప్తుంది, అయ్యా సర్పము నన్ను మోసపుచ్చి నందున తిన్నాను ప్రభువా, తప్పు నాది కాదు, ఈ పండు బాగుందని చెప్పింది ఎవరు? నేను తిన్నాను బాబు, మరణం దానికి కాదురా ఆయన, ఫస్ట్ నీకే. చెప్పినోడు చెడగొట్టినోడు వాడు బాగానే ఉంటాడు, బయట తిరుగుతాడు, నువ్వు నాశనం అయిపోతావు. చెప్పినోడు బాగానే ఉన్నాడు, ఆడు సైడ్ అయిపోయాడు, నిన్నేం చేశాడు? ఊబులోకే లాగేశాడు. ఇప్పుడు నువ్వు లాక్కోలేక పీక్కోలేక తగిలించి తమాషా అంటారు కదా, ఆ పక్క ఆవిడ ఈ పక్క తగ్గిపెట్టి ఆవిడ జంపు. ఇప్పుడు వీళ్ళిద్దరు జుత్తులు పీక్కొని పోలీసు కేసు నానా పాటలు. ఆడు తగిలించాడు, వెళ్ళిపోయాడు, కనిపించేటట్టాడు అక్కడ. సర్పం లేదు, కానీ ఈమె చెప్తుంది, నాయనా నన్ను సర్పము మోసపుచ్చినందుకు మోసపోయావా? మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడ్డు. అందుకని నేను సర్పం ఎలా మోసం చేసింది తెలుసా? ఎలా చేసింది సర్పం? ఎలా మోసం చేసింది? ఎప్పుడు వచ్చింది తెలుసా సర్పం? ఇంట్లో ఉన్నప్పుడు కొంతమంది రారు, ఇంట్లో యజమానులు ఉన్నప్పుడు రారు, ఎవరు లేనప్పుడు వస్తారు. మోసం చెయ్యాలి కదా. యజమానుడు లేనప్పుడు వచ్చాడు. ఎవడు? ఎవరు వచ్చారు? యజమానుడు లేనప్పుడు వచ్చాడు. గుర్తు పెట్టుకోవాలి. ఆదాము లేనప్పుడు వచ్చాడు. యజమానుడు సహవాసానికి సాదృశ్యం. చెప్పండి, వీళ్ళిద్దరూ ఉంటే సహవాసమే కదా, భార్యాభర్తలు. ఇప్పుడు ఈ సహవాసం ఏంటయింది? ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు స్త్రీ దగ్గరకు సర్పము తన కుయుక్తిని ఉపయోగించి ఎప్పుడు వస్తున్నాడు తెలుసా? తన యజమానుడు లేనప్పుడు వస్తున్నాడు. చాలా సార్లు